గత ఎన్నికల ముందు జగనన్న మనకేం చెప్పాడమ్మా, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వెంటనే ఏం చెప్పలేదు, పెంచుకుంటూ పోతానని చెప్పని సంవత్సరానికి ఇంతని పెంచారు తల్లి. కానీ రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే వృద్ధులకి వితంతువులకి నెల 4,000 రూపాయల పెన్షన్, ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 ఏ విధంగా చేశాడో ఈ రోజు 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తారు. ఇంటింటికి వచ్చి అందిస్తారమ్మా, ఇంటింటికి అందిస్తారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతామని భావించి ఏం చేయాలో అర్థం కాక ఎంత దిగజారిపోయారంటే, ఎలక్షన్ కోడ్ వచ్చిందమ్మా మనకి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎవరి చేతుల్లో ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే, అయ్యా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వాలంటీర్ల చేత పెన్షన్లు పంపిణీ వద్దు, మరో మార్గం చూడండి అని చెప్పింది. వాలంటీర్లే కాకుండా 2 లక్షల వాలంటీర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారమ్మా. మరి వేరే మార్గం ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయొచ్చు, కానీ దాన్ని కూడా రాజకీయంగా వాడాలని చెప్పని సచివాలయాలు రమ్మని ఎన్ని ఇబ్బందులు పెట్టింది మీరు చూశారు తల్లి, ఎన్ని ఇబ్బందులు పెట్టింది మీరే చూశారు. ఇంకా బాధాకరం ఇబ్బందికరం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ మరో మాట చెప్పింది, నడవలేని వాళ్ళకి ఇళ్లకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి, మంచంలో ఉండే వాళ్ళకి ఇళ్లకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వండి, వికలాంగులకి ఇళ్లకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ సచివాలయాలు రమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టి మంచాల మీద కొంతమందిని తీసుకొని వస్తా రకరకాల డ్రామాలు, రకరకాల విన్యాసాలు. మీ అందరి ముందు చంద్రబాబు గారి మాటగా చెప్తున్నానమ్మా, చంద్రబాబు గారు మీ ఇంటింటికి అంత తల్లి ఆలోచన చేయండి అమ్మా. రేపు బిడ్డలకు ఉద్యోగాలు లేవు. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా. ఈరోజు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు 100 ఉంటే ఒక్కడు భర్తీ చేస్తున్నారు. ప్రైవేట్ ఫ్యాక్టరీల వాళ్ళు నెల లంచాలు కట్టలేక ఫ్యాక్టరీలు మూసివేసి ఇతర రాష్ట్రాలకు పోతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే 5 సంవత్సరాల్లో ఏ మాటగా మాట చెప్పుకోవాలమ్మా. ఆర్టీసీ ఛార్జీల రద్దు మాదిరిగా అర్ధ గంటలో 20 లక్షల ఉద్యోగాలు రావు. నెలకు కొంతమందికి వస్తాయి, 6 నెలలకు కొంతమందికి వస్తాయి, 2 ఏళ్లకు కొంతమందికి వస్తాయి. 5 ఏళ్లకి 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు తల్లి, ఆ ఉద్యోగం వచ్చిందాక ఆ బిడ్డ మన మీద ఆధారపడకుండా, ఆడ మగ తేడా లేకుండా చదువుకున్న బిడ్డ అయితే ఉద్యోగం వచ్చిందాక నెల నిరుద్యోగ జీతం కింద 3,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు గారు జమ చేస్తారని చెప్పిన కూడా మాట ఇస్తున్నాం తల్లి. నా ముందుండేవాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎవరు, అల్లీపురం, చెరుకూరు, గుడిపల్లిపాడు, నవలాకల్ గార్డెన్స్ మీ మధ్య పెరిగినోడిని. ఎప్పుడు రాజకీయాలు చూసాం మేము, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. మేనమావ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 10 సంవత్సరాలు మంత్రి, నేను 7 సంవత్సరాలు మంత్రి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఈ 5 సంవత్సరాలు జగనన్న అంటూ మీ బిడ్డ అంటూ పిల్లలకి మీ మేనమావ అంటూ మన బుడ్డ ముంచేసినాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం కోలుకోలేని పరిస్థితుల్లో గడిపోయింది తల్లి. 12 లక్షల కోట్లు అప్పులోకి వెళ్ళిపోయింది. బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రజల జీవితం పెనుభారం అయిపోయింది. ఇవన్నీ మీరే అనుభవిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు కరెంట్ ఛార్జీలైనా, పప్పు కొన్నా, ఉప్పు కొన్నా, ఒక బస్ ఎక్కినా బస్ ఛార్జీలు 4 సార్లు, కరెంట్ ఛార్జీలు 9 సార్లు. గతంలో ఎప్పుడన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కష్టాల్లో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక్కసారి కరెంటు ఛార్జీలు, ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచలే. కానీ మన బిడ్డ ఎవరు? మన బిడ్డ, మన బుడ్డ మంచినోడు. వినండి. ఎన్నికలు జరిగే నాటికి మందు అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతారని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తాను. ఏం చెప్పట్లు కొట్టురా? మన బిడ్డ
2024 కల్లా మందు అనేది లేకుండా చేస్తా నా అక్క చెల్లెళ్ళకి. ఎవరు చెప్పింది? మన బిడ్డ. మందు లేదు కదా ఇప్పుడు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.